తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సాధికారతకు పెద్దపీట వేయనుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి నెల 1500 రూపాయలు ఆర్థిక సహాయం చేయూతనందించిందని, అలాగే తల్లికి వందనం పథకం కింద ప్రతి ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి చదువుల కోసం 15,000 రూపాయలు అందించేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందించనుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించేందుకు పరిశ్రమలను తీసుకుని వచ్చి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి అన్నారు. గురువారం 11వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ పరిసర ప్రాంతాలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆమె ఎండగట్టారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శరణి పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి. నేను ఈరోజు 11th డివిజన్లో ఎన్టీఆర్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను. ప్రజలు చాలా సంతోషంగా ఆదరిస్తున్నారండి. ఖచ్చితంగా రోజు రోజుకి మా నాన్నగారికి సపోర్ట్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు టీడీపీ పార్టీని, సైకిల్ గుర్తుని, నారాయణ గారిని, విపిఆర్ గారినే కోరుకుంటున్నారు. ఎందుకంటే 2014 నుంచి 2019 అప్పుడు ఎంతో అభివృద్ధి చెందింది నెల్లూరు. ఆ అభివృద్ధి మనం మళ్ళీ చూడలేదు. ఆ అభివృద్ధి ఇంకా నాశనం అయిపోయింది చెప్పాలంటే. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అండి, పెన్షన్ రావట్లేదు, పెన్షన్ ఆపేశారు, మాకు అసలు పెన్షనే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. ముసలోళ్ళు ఎలా బతకాలండి? ఎవరన్నా ఎలా బతకాలి పెన్షన్ రాకపోతే? పెన్షన్తో ఒకటే ఆధారపడితే ఎలా బతుకుతారండి? సో వైసీపీ పార్టీ ఇది ఒకటే కాదండి, ఎన్ని పథకాలున్నా ఆ పథకాలు